నమస్తే, వీధుని స్వాతం లక్ష్య సమాజితం. తెలంగాణకు కూడా ఢిల్లీలో ఒక మంచి భవనం ఉండాలని చెప్పడం, గత 1100 గజాలలో మరి టీఆర్ఎస్ పార్టీ భవన్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి భవన్ మరి ఈరోజు భూమి పూజ చేస్తున్నందుకు సీఎం కేసీఆర్ గారు నిన్ననే ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటేందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ యొక్క భూమి కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంలో ఇప్పటికే మరి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, నాగర్ కర్నూలు జిల్లా వైట్ జడ్పీ చైర్మన్ బాలాసింగ్ మరి తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో ఈరోజు జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ పార్టీకి ఆఫీస్ కావాలి, కార్యాలయం కావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్నందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 తర్వాత బ్రహ్మాండంగా మరి తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. మరి అన్ని రంగాలలో కూడా దేశంలో నెంబర్ 1 స్థాయికి ఎదగడం జరిగింది. అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా టీఆర్ఎస్ పార్టీ వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మళ్ళీ దేశ ప్రధానిగా చూడాలని చెప్పేసి తెలంగాణ ప్రజలే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసేసి వాళ్ళు మా రాష్ట్రానికి కూడా కావాలంటే ఇలాంటి ప్రధాని కావాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి మరి ఇది మంచి సంకేతం. ఒక రాష్ట్ర అభివృద్ధి కాదు, దేశ అభివృద్ధి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భగవంతుని కోరుకుంటున్నాం, ఖచ్చితంగా ఒక రోజు మరి ప్రధాని అవ్వాలని చెప్పేసి కేసీఆర్ గారు నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. జై కేసీఆర్, జై కేటీఆర్. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్ హౌస్ మన ప్రాంతానికి సంబంధించిన ఒక చిహ్నము, అందరికీ ఒక వెన్యూ లాగా ఉండింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యేకంగా ఒక కార్యాలయం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందం. మా ప్రజలందరికీ కూడా, మా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ప్రజల యొక్క అవసరాలు, తెలంగాణ యొక్క ముఖ్యమైన సంఘటనలన్నీ కూడా ఇక్కడే జరగాలని చెప్పేసి మేము భగవంతుని కోరుకుంటా ఉన్నాం. జై తెలంగాణ. ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయ భవన శంకుస్థాపన కార్యక్రమం చేసినందుకు పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలంగాణ ప్రజలకు. అందరూ కూడా ఒకసారి మనసులో ప్రార్థన చేసుకుని మనం చేయబోతున్న ఈ భూమి పూజ అనే కార్యక్రమం అంతా కూడా నిర్విఘ్నంగా పూర్తి అయ్యి ఆ జగన్మాత మహాకాళి మహాలక్ష్మి గ్రహం ద్వారా మన మనస్సులో అభీష్టం కోరిక ఏదైతే ఉందో అది శీఘ్రాతి శీఘ్రంగా నెరవేరాలి. కట్టబోతున్న ఈ